తెలంగాణలో నాగోబా జాతర ఉత్సవాలు ఆదివాసీల సంస్కృతికి ప్రతీకగా నిలుస్తోంది. ప్రతి ఏటా పుష్య అమావాస్య రోజు నాగోబా జాతర ప్రారంభమవుతుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో జరుగుతున్న జాతరకు దేశం నలుమూలల నుంచి గిరిజనులు వచ్చి మొక్కులు చెల్లిస్తారు. రాష్ట్రంలో రెండవ అతిపెద్ద గిరిజన పండుగగా ప్రఖ్యాతిగాంచిన నాగోబా జాతరపై V6 రిపోర్ట్. ఆదిలాబాద్ జిల్లా ఆదివాసీ జీవనశైలి వైవిధ్యభరితంగా ఉంటుంది. భిన్నమైన ఆచారాలు, విభిన్న సంప్రదాయాలతో ప్రత్యేకతను చాటుతున్నారు గిరిబిడ్డలు. కొండలు, గుట్టలు, గుహల్లో కొలువైన తమ ఆరాధ్య దైవాలను దర్శిస్తారు. గిరి దేవతలను దర్శనం చేసుకునేందుకు దూరభారమైన కాలినడకన ఎడ్లబండ్ల పైన వెళ్లి మొక్కులు తీర్చుకుంటారు. అంతగా తమ సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసే గిరిజనులకు పుష్యమాసం అంటే ఎంతో పవిత్రమైనది. తమ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకలైన జాతరలను ప్రతి ఒక్క ఆదివాసీ ఎంతో నిష్ఠతో నిర్వహిస్తారు. తమ ఆరాధ్య దేవతలను ఆరాధిస్తారు. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్లోని నాగోబా ఆలయంలో ఘనంగా జాతర ఉత్సవాలు జరుపుతున్నారు. ప్రతి ఏటా పుష్యమాసంలో అమావాస్య నుంచి 7 రోజుల పాటు వైభవంగా జరుగుతాయి. ఈ ఉత్సవాలకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతో పాటు తెలంగాణలోని గిరిజనులు తరలివస్తారు. గత దశాబ్దాలుగా జాతర ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుపుతున్నారు. 6 రాష్ట్రాలకు చెందిన వేలాది మంది భక్తులు నాగోబాను ఆరాధ్య దైవంగా భావిస్తారు. ఈ ఆలయ వైభవం ప్రాశస్త్యంతో దేశంలోని పలు రాష్ట్రాల్లోని గిరిజనులు వచ్చి నాగోబాను దర్శించి మొక్కులు తీర్చుకుంటారు. కేస్లాపూర్ నాగోబా జాతర ఉత్సవాలు జనవరి మాసం పుష్యమాసం ఆరంభం నుంచి ప్రారంభమైనాయి. జనవరి 13వ తేదీన ఇక్కడ కేస్లాపూర్లో మిశ్రమ వంశస్థులందరూ గుమిగూడి ఫిబ్రవరి నెల 9వ తేదీన మహాపూజ కార్యక్రమంతో ఈ జాతర అనేటటువంటిది ప్రారంభమవుతుంది. ఈ జాతరకు ఈసారి ప్రత్యేకంగా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయడం అనేటటువంటిది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం చేసింది. దాని భాగంలోనే అన్ని ఏర్పాట్లు చురుకుగా సాగుతున్నాయి. మా మిశ్ర వంశులు ఇక్కడ మహాపూజ చేయడం అనేది ఆనవాయితీగా నడుస్తున్న సందర్భంలో ఇక్కడ ఈ పూజకి మన తెలంగాణ రాష్ట్రమే కాకుండా ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఒడిశా ఈ సుదూర ప్రాంతాల నుంచి అనేక మంది భక్తులు వస్తున్నారు. దీనికి మేము మిశ్ర వంశులు ఆలయ ప్రాంగణంలో మిశ్ర వంశులు అనేక ఏర్పాట్లు చేస్తున్నాం. దానికి అనుగుణంగానే ఈ ప్రభుత్వం కూడా వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అనేక సౌకర్యాలు కల్పించడానికి ముందు వస్తున్నది. ఈ నెల 9 నుంచి నాగోబా జాతర మొదలు కాబోతోంది. ఇప్పటికే మెస్రం వంశ గిరిజనులు జాతర సన్నాహాలు పూర్తి చేశారు. పుష్య అమావాస్య రోజున నాగోబాకు జరిపే అభిషేకం, మహాపూజకు అవసరమైన గంగాజలం కోసం కాలినడకన బయలుదేరి వెళ్లి కేస్తాపూర్ కు చేరుకున్నారు. ఇది రాష్ట్రంలో జరిగే గిరిజన జాతరల్లో రెండవ అతిపెద్ద జాతర. మెస్రం వంశ గిరిజనులే కాకుండా ఇతర గిరిజన తెగలవారు కూడా నాగోబా ఆలయానికి వచ్చి మొక్కులు తీర్చుకుంటారు. సమీప గ్రామాల ప్రజలు కాలినడకన వచ్చి నాగోబాను దర్శిస్తారు. అనాదిగా ఈ ఆచారం భక్తుల్లో కొనసాగుతూనే ఉంది. మరి ఈ జాతరను మన రాష్ట్రమే కాకుండా పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ఛత్తీస్గఢ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్ ఈ అన్ని రాష్ట్రాల నుంచి కూడా మరి భక్తులు పెద్ద మొత్తంలో వచ్చేసి మరి ఈ నాగోబాని దర్శించుకుంటారు. మరి ఇక్కడ ఆనవాయితీగా మరి మిశ్రమ వంశులతో పాటు మరి ఆదివాసులు పెద్ద మొత్తంలో కూడా వచ్చేసి మరి దైవ దర్శనం తీసుకొని మరి ఈ జాతరను విజయవంతం చేయడానికి వాళ్ళు కృషి చేస్తారు. నాగోబా దేవత అనే పూజ కార్యక్రమాలు ఈ సంవత్సరము రథయాత్ర 7 రోజులు ప్రారంభించాము. 7 రోజులు అయిన తర్వాత 21కి గంగా అభిషేకం కొరకు అస్తిన్మడుగు బయలుదేరిపోయొచ్చారు. పటేల్ సంబంధించిన విలేజ్ నుంచి 6వ తారీఖు నాడు బయలుదేరి మళ్ళా వేరే దీనికి సంబంధించిన మహాపూజ కొరకు సమాజం సుభిక్షంగా ఉండాలని, దేశం సస్యశ్యామలంగా ఉండాలని తమ ఆరాధ్య దైవాన్ని ప్రార్థిస్తారు ఆదివాసీలు.